ఆ నామమే కాదు, ఆ రూపము అపురూపమే. ఆ వేషంలో ఎంతో వైరుధ్యం, అంతలోనే వైవిధ్యం. పరమశివుడి ఆయుధాలు, ఆభరణాలన్నీ వేటికవే విభిన్నం. ప్రతి అంశంలో ఓ సందేశం, మరెంతో పరమార్థం. అందుకే శివరూపమే కాదు, ఆ భావము అపురూపమే. సాకారుడైనా నిరాకారుడైనా అంతా ఆ స్వామి చిద్విలాసమే. విభూతి ధరిస్తాడు, గజచర్మం చుట్టుకుంటాడు, విష సర్పాలు ఆయనకు హారాలు, సగం మిగిలిన నెలవంక ఆయన తలపైన అలంకారం, ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలతో దూకే గంగను నెత్తిన పెట్టుకుంటాడు. వయసుడికిన వృషభం వాహనం, మెడలో కపాలమాల, చేతిలో త్రిశూలం. ఏమిటి చిత్ర విచిత్రమైన ఆహార్యం! పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోని ప్రతి అణువు ఆయన స్వరూపమే, ఆయనకు ఆధీనమే. కానీ ఆ స్వామి దేనికి కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు. ఏమిటి చిత్ర విచిత్రమైన ఆహార్యం! ఇంతకన్నా సొగసైన వస్తువులేవి స్వామికి దొరకలేదా అంటే సమస్తమైన విశ్వమే ఆయన కనుసన్నల్లో నడుస్తుంది. ఇక ఆయనకు కానిదేది? లోతుగా ఆలోచిస్తే అసలు తత్వం బోధపడుతుంది. పైపైకి మామూలు కండ్లతో చూసే శివయ్య లీల ఓ పిచ్చి జంగమదేవర తీరు. అదే కళ్ళు మూసుకొని మనసు తెరిచి చూస్తే అనంతమైన శివ వైభవం సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి ఆకారం, ఆహార్యం అన్నింటా అంతులేని ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి. పరమశివుణ్ణి చూడగానే ఆయన చేతిలో త్రిశూలం తళుక్కుమని మెరుస్తూ కనిపిస్తుంది. ఎంతోమంది రాక్షసులను అంతం చేసి భక్తుల ప్రాణాలను కాపాడిన శక్తివంతమైన ఆయుధమది. శివయ్య చేతికది అలంకారం. త్రిశూలం అంటే 3 కొనలు కలిగినదని అర్థం. సాధారణ ఆయుధానికి ఉండే కొనలు కావవి. ఆ 3 కొనలు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు. ఆ 3 కొనలు పిడి దగ్గర కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికి సంకేతం. యోగాపరంగా చూస్తే త్రిశూలంలోని 3 కొనలు మానవ శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు సంకేతాలు. ఈ 3 నాడులు శిరస్సులో ఉండే జ్ఞానకేంద్రం దగ్గర కలుస్తాయి. ఇదే త్రివేణి సంగమం. 3 కొనలు 3 నాడులకు సంకేతాలైతే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని సూచిస్తుంది. వాటి ఏకత్వాన్ని, త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది. త్రిగుణాల ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న శివుడు నేనీ త్రిగుణాలకు అతీతుడను అనే సత్యాన్ని ప్రకటిస్తాడు. అంతేకాదు భూత, భవిష్యత్, వర్తమానాలనే త్రికాలాలకు, జాగృత్, స్వప్న, సుషుప్తులనే త్రిస్థితులకు తానే అధిదేవతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం ద్వారా పరమశివుడు తెలియజేస్తాడు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక తాపాలను త్రిశూలం పోగొడుతుంది. పరమేశ్వరుణ్ణి చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన 3వ నేత్రం. నుదిటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగా శివయ్య త్రినేత్రుడయ్యాడు. సాధారణ భాషలో 3వ కన్ను అంటారు. ఈ త్రినేత్రం సాధారణ కన్నులా కనిపించినప్పటికీ అది చూసేందుకు ఉపయోగించేది కాదు. ఇది జ్ఞాననేత్రం. సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం ప్రకటిస్తుంది. ఇది ఆజ్ఞా చక్రానికి స్థానం. శివుడి సిగలో నెలవంక వెన్నెల వెలుగులీనుతూ కనిపిస్తుంది. అలా అర్ధచంద్రుడిని ధరించడమే శివుడి ఔదార్యాన్ని ప్రకటిస్తుంది. దక్ష ప్రజాపతి అల్లుడైన చంద్రుడు తన 27 మంది భార్యల్లోని రోహిణి అంటేనే ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇది సహించలేని ఇతర భార్యలు తండ్రి అయిన దక్షుడికి భర్తపై ఫిర్యాదు చేస్తారు. దక్షుడు కోపంతో అల్లుడైన చంద్రుణ్ణి శపిస్తాడు. ఆ శాపం పోగొట్టుకునే క్రమంలో శివుడు అనుగ్రహం పొందిన చంద్రుడు ఫాలనేత్రుడి సిగ మీద అలంకరణగా నిలిచాడు. అప్పటి నుండి శివుడు చంద్రశేఖరుడయ్యాడు. పరమేశ్వరుడి జటాజూటంలో చంద్రరేఖ ఉండడం శివుడు కాలస్వరూపుడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
కాలాన్ని గణించే పద్ధతుల్లో చాంద్రమానానికి ప్రాశ్చాత్యం ఎక్కువ. అటువంటి కాలగణనకు ప్రధానమైన చంద్రుడు శివుడి ఆధీనంలో ఉన్నాడు. అంటే శివుడు కాలాధీష్టమైన దైవమని గ్రహించాలి. శివుడి చేతిలోని ఢమరుకం కేవలం వాద్యం మాత్రమే కాదు, తత్వచింతనకు అదొక వేదిక. మనం రాస్తున్న అక్షరాలకు శివయ్య చేతిలోని ఢమరుకమే ఉత్పత్తి స్థానమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఢమరుకం వాయించడానికి ముందుగా ఢమరుకం మధ్యలో ఒక కొయ్య ముక్క కడతారు. దానిని మణి అంటారు. ఢమరుకాన్ని కదిలించినప్పుడు మణి ఢమరుకానికి అటూ ఇటూ తగలడం ద్వారా ఢమరుకం నుండి శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఆ శబ్దం అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. పరమేశ్వరుణ్ణి చూడగానే ఆయన మెడలో ఆభరణంగా వెలుగుతున్న వాసుకి కనిపిస్తుంది. సర్పరాజు వాసుకి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆయనకు కంఠహారంగా మారాడు. నిరంతరం స్వామి సేవలో తరిస్తున్నాడు. శివుడి వాహనం నంది. కేవలం వాహనం మాత్రమే కాదు, భక్తులకు శివయ్యకు మధ్య వారధి కూడా బసవయ్యే. ఆలయానికి వచ్చిన భక్తులు నంది కొమ్ముల ద్వారా శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. నంది ధర్మానికి ప్రతీక. శివుడు ఎక్కడ కొలువుంటే అక్కడ నంది ఉంటాడు. నంది లేని శివాలయం ఉండదు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుందని అర్థం. నంది పశుజాతికి చెందింది. పశువు అంటే పాశంతో కట్టినదని అర్థం. మనమందరము పశువులమే. వివిధ రకాలైన పాశాలతో కట్టబడి ఉంటాం. ఈ పాశాలన్నీ తొలగిపోతేనే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది జరగాలంటే నందిలా నిరంతరం శివ సాన్నిధ్యంలో గడపాలి. అంటే తనువు మనసు శివమయం కావాలి. నంది అందించే సందేశం ఇది. ఆ నామమే కాదు, ఆ రూపము అపురూపమే. ఆ వేషంలో ఎంతో వైరుధ్యం, అంతలోనే వైవిధ్యం. పరమశివుడి ఆయుధాలు ఆభరణాలన్నీ వేటికవే విభిన్నం. ప్రతి అంశంలో ఓ సందేశం, మరెంతో పరమార్థం. అందుకే శివరూపమే కాదు, ఆ భావము అపురూపమే. సాకారుడైనా నిరాకారుడైనా అంతా ఆ స్వామి చిద్విలాసమే. విభూతి ధరిస్తాడు, గజచర్మం చుట్టుకుంటాడు. విష సర్పాలు ఆయనకు హారాలు. సగం మిగిలిన నెలవంక ఆయన తలపైన అలంకారం. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలతో దూకే గంగను నెత్తిన పెట్టుకుంటాడు. వయసుడికిన వృషభం వాహనం. మెడలో కపాలమాల, చేతిలో త్రిశూలం. ఏమిటి చిత్ర విచిత్రమైన ఆహార్యం! పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోని ప్రతి అణువు ఆయన స్వరూపమే, ఆయనకు ఆధీనమే. కానీ ఆ స్వామి దేనికి కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు. ఏమిటి చిత్ర విచిత్రమైన ఆహార్యం! ఇంతకన్నా సొగసైన వస్తువులేవి స్వామికి దొరకలేదా అంటే సమస్తమైన విశ్వమే ఆయన కనుసన్నల్లో నడుస్తుంది. ఇక ఆయనకు కానిదేది? లోతుగా ఆలోచిస్తే అసలు తత్వం బోధపడుతుంది. పైపైకి మామూలు కండ్లతో చూసే శివయ్య లీల ఓ పిచ్చి జంగమదేవర తీరు. అదే కళ్ళు మూసుకొని మనసు తెరిచి చూస్తే అనంతమైన శివ వైభవం సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి ఆకారం ఆహార్యం అన్నింటా అంతులేని ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి. పరమశివుణ్ణి చూడగానే ఆయన చేతిలో త్రిశూలం తళుక్కుమని మెరుస్తూ కనిపిస్తుంది. ఎంతోమంది రాక్షసులను అంతం చేసి భక్తుల ప్రాణాలను కాపాడిన శక్తివంతమైన ఆయుధమది. శివయ్య చేతికది అలంకారం. త్రిశూలం అంటే 3 కొనలు కలిగినదని అర్థం. సాధారణ ఆయుధానికి ఉండే కొనలు కావవి. ఆ 3 కొనలు సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలు. ఆ 3 కొనలు పిడి దగ్గర కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికి సంకేతం. యోగాపరంగా చూస్తే త్రిశూలంలోని 3 కొనలు మానవ శరీరంలోని ఇడ పింగళ సుషుమ్న నాడులకు సంకేతాలు. ఈ 3 నాడులు శిరస్సులో ఉండే జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి.
ఇదే త్రివేణి సంగమం. 3 కొనలు 3 నాడులకు సంకేతాలైతే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని సూచిస్తుంది. వాటి ఏకత్వాన్ని త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది. త్రిగుణాల ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న శివుడు నేనీ త్రిగుణాలకు అతీతుడను అనే సత్యాన్ని ప్రకటిస్తాడు. అంతేకాదు భూత, భవిష్యత్, వర్తమానాలనే త్రికాలాలకు, జాగృత్, స్వప్న, సుషుప్తులనే త్రిస్థితులకు తానే అధిదేవతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం ద్వారా పరమశివుడు తెలియజేస్తాడు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక తాపాలను త్రిశూలం పోగొడుతుంది. పరమేశ్వరుణ్ణి చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన 3వ నేత్రం. నుదిటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగా శివయ్య త్రినేత్రుడయ్యాడు. సాధారణ భాషలో 3వ కన్ను అంటారు. ఈ త్రినేత్రం సాధారణ కన్నులా కనిపించినప్పటికీ అది చూసేందుకు ఉపయోగించేది కాదు. ఇది జ్ఞాననేత్రం. సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం ప్రకటిస్తుంది. ఇది ఆజ్ఞా చక్రానికి స్థానం. శివుడి సిగలో నెలవంక వెన్నెల వెలుగులీనుతూ కనిపిస్తుంది. అలా అర్ధచంద్రుడిని ధరించడమే శివుడి ఔదార్యాన్ని ప్రకటిస్తుంది. దక్ష ప్రజాపతి అల్లుడైన చంద్రుడు తన 27 మంది భార్యల్లోని రోహిణి అంటేనే ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇది సహించలేని ఇతర భార్యలు తండ్రి అయిన దక్షుడికి భర్తపై ఫిర్యాదు చేస్తారు. దక్షుడు కోపంతో అల్లుడైన చంద్రుణ్ణి శపిస్తాడు. ఆ శాపం పోగొట్టుకునే క్రమంలో శివుడు అనుగ్రహం పొందిన చంద్రుడు ఫాలనేత్రుడి సిగ మీద అలంకరణగా నిలిచాడు. అప్పటి నుండి శివుడు చంద్రశేఖరుడయ్యాడు. పరమేశ్వరుడి జటాజూటంలో చంద్రరేఖ ఉండడం శివుడు కాలస్వరూపుడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కాలాన్ని గణించే పద్ధతుల్లో చాంద్రమానానికి ప్రాశ్చత్యం ఎక్కువ. అటువంటి కాలగణనకు ప్రధానమైన చంద్రుడు శివుడి ఆధీనంలో ఉన్నాడు. అంటే శివుడు కాలాధీష్టమైన దైవమని గ్రహించాలి. శివుడి చేతిలోని ఢమరుకం కేవలం వాద్యం మాత్రమే కాదు, తత్వచింతనకు అదొక వేదిక. మనం రాస్తున్న అక్షరాలకు శివయ్య చేతిలోని ఢమరుకమే ఉత్పత్తి స్థానమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఢమరుకం వాయించడానికి ముందుగా ఢమరుకం మధ్యలో ఒక కొయ్య ముక్క కడతారు. దానిని మణి అంటారు. ఢమరుకాన్ని కదిలించినప్పుడు మణి ఢమరుకానికి అటూ ఇటూ తగలడం ద్వారా ఢమరుకం నుండి శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఆ శబ్దం అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. పరమేశ్వరుణ్ణి చూడగానే ఆయన మెడలో ఆభరణంగా వెలుగుతున్న వాసుకి కనిపిస్తుంది. సర్పరాజు వాసుకి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆయనకు కంఠహారంగా మారాడు. నిరంతరం స్వామి సేవలో తరిస్తున్నాడు. శివుడి వాహనం నంది. కేవలం వాహనం మాత్రమే కాదు, భక్తులకు శివయ్యకు మధ్య వారధి కూడా బసవయ్యే. ఆలయానికి వచ్చిన భక్తులు నంది కొమ్ముల ద్వారా శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. నంది ధర్మానికి ప్రతీక. శివుడు ఎక్కడ కొలువుంటే అక్కడ నంది ఉంటాడు. నంది లేని శివాలయం ఉండదు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుందని అర్థం. నంది పశుజాతికి చెందింది. పశువు అంటే పాశంతో కట్టినదని అర్థం. మనమందరము పశువులమే. వివిధ రకాలైన పాశాలతో కట్టబడి ఉంటాం. ఈ పాశాలన్నీ తొలగిపోతేనే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది జరగాలంటే నందిలా నిరంతరం శివ సాన్నిధ్యంలో గడపాలి. అంటే తనువు, మనసు శివమయం కావాలి. నంది అందించే సందేశం ఇది.